గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 776. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 539 పాయింట్స్ పెరిగి 72,641 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 172 పాయింట్స్ పెరిగి 22,011 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.11% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.06% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.81% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్కి యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని. ఈసారి యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా రాలేదు. ఈ 2024 లోని ప్రీవియస్ గా వీళ్ళు 3 రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో సేమ్ ఆ 3 రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ప్రొజెక్షన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. కాకపోతే 2025 లోని ప్రీవియస్ గా వీళ్ళు 4 రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు 3కి తగ్గించారు. అండ్ అలాగే 2026 లో కూడా 3 రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయి. సో ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే. అండ్ అలాగే రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా రాకపోయేసరికి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇప్పుడు యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా రాలేదు కదా, ఇక్కడ నుంచి మార్కెట్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుందా అంటే, సో ఇప్పుడు అలాగా మార్చ్ క్వార్టర్ ఎండింగ్ వచ్చాం అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా. సో త్వరలోనే కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి కదా. ముందుగా ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి, దాని తర్వాత అదర్ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి. సో ఈసారి Q4 నెంబర్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి మన మార్కెట్ లోని ఫర్దర్ గా మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కంపెనీస్ కానీ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోని నెంబర్స్ ని కనుక పోస్ట్ చేసినట్లయితే ఫర్దర్ గా కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దగ్గర నుంచి బిలో ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే మార్కెట్ లో నెగిటివ్ రియాక్షన్ కూడా చూసే అవకాశం ఉన్నది. సో ఈసారి కంపెనీస్ పోస్ట్ చేయబోయేటువంటి Q4 నెంబర్స్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ లోని చాలా మంచి రన్అప్ కనపడుతున్నది కదా. సో ఈ గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతుండడంతో కొంతమంది గోల్డ్ ప్రైస్ ఇంకా పెరగచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ గోల్డ్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే గోల్డ్ రిలేటెడ్ గా మేము పాజిటివ్ గా ఉన్నామని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా కూడా మన ఛానల్లోని షేర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ దివాళీ వీడియో మీరు ఒకసారి చూసారనుకోండి, ఈ వీడియోలోని గోల్డ్ రిలేటెడ్ గా మేము ఎందుకు పాజిటివ్ గా ఉన్నాం అన్నది క్లియర్ గా షేర్ చేసాం. అండ్ దాంతో పాటుగా 1 year బిఫోర్ కూడా మన ఛానల్లోని గోల్డ్ రిలేటెడ్ గా ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. జనరల్లీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2020 నుంచి 2022 వరకు గోల్డ్ ప్రైస్ లోని పెద్దగా అప్రిసియేషన్ లేదు. జనరల్లీ గోల్డ్ ప్రైస్లు అన్నవి ఇలాగే మూవ్ అవుతుంటే సర్టెన్ పాకెట్స్ లోని గోల్డ్ ప్రైస్లు అండర్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే సర్టెన్ పాకెట్స్ లోని గోల్డ్ మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తూ ఉంటుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గోల్డ్ ప్రైస్ లోని పెద్దగా అప్రిసియేషన్ లేకపోవడం అండ్ దాంతో పాటుగా యూఎస్ డాలర్ పైన కనపడుతున్నటువంటి ప్రెషర్ తో పాటు గ్లోబల్ అన్సర్టనిటీస్ అంటే వార్స్ అవి జరిగినప్పుడు జనరల్లీ గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్అప్ కనపడుతుంది. సో ఇలాంటి అన్ని రీజన్స్ తో కూడా మనం ఇప్పుడు గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్అప్ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరిగిపోద్దా అంటే, గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్ గా ఇలా పెరిగిపోద్దా అంటే ఎవరూ చెప్పలేము. బట్ స్టిల్ నెక్స్ట్ 4 to 5 years లోని గోల్డ్ ప్రైస్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా గోల్డ్ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే కావాలనుకున్నట్లయితే మన దివాళీ వీడియోని ఒకసారి 10 minutes టైం లైన్ నుంచి మీరు ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోలోని గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నాం అండ్ దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి మా వ్యూని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఈ వీడియో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లో ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ ఓవర్సీస్ ఈటీఎఫ్ లోని ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లోస్ తీసుకోవడం వెంటనే ఆపివేయాలని చెప్పి సెబీ ఆదేశించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఓవర్సీస్ ఈటీఎఫ్స్ లోని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి $1 billion లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ ని ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు క్రాస్ చేసేస్తున్నట్లుగా, దీంతోనే సెబీ ఇప్పుడు ఈ ఓవర్సీస్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లోస్ తీసుకోకుండా ఆపివేయాలని చెప్పి సెబీ ఆదేశించినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఓవర్సీస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ యొక్క అప్పర్ లిమిట్ $7 billion ఉండేది. ఆ లిమిట్ ని 2022 జనవరిలోనే మ్యూచువల్ ఫండ్స్ రీచ్ అవడం జరిగింది. దాంతో ఆ టైంలోని ఓవర్సీస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ ఆపివేయడం జరిగింది. ఇప్పుడు ఓవర్సీస్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఫండ్స్ కూడా వాటి అప్పర్ లిమిట్ ని టచ్ చేయడంతోనే సెబీ ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళకి దీపక్ కెమ్టెక్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఈ రోజు గుజరాత్ బారూచ్ డిస్ట్రిక్ట్ లోని ఫ్లోరినేషన్ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా గుజరాత్ వడోదరాలో సంకర్ద యూనిట్ లో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశామని, ఈ సంకర్ద యూనిట్ లోని కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కి కావాల్సినటువంటి స్పెషాలిటీ సాల్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ 2 యూనిట్స్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయడం ద్వారా ఈ ఇండస్ట్రీస్ లో
ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ట్రైడెంట్ వాళ్ళ టెక్స్టైల్ యూనిట్ ఏదైతే ఉన్నదో దీనికోసం 10.6 MWP రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు కమిషన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు హై ఎఫిషియన్సీ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ని యూజ్ చేశామని, దీని ద్వారా ఎనర్జీ అవుట్పుట్ చాలా ఎక్కువగా వస్తుంది అండ్ అలాగే డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రేట్ కాంట్రాక్ట్ లోని క్లాస్ 6 టు క్లాస్ 12 వరకు స్టూడెంట్ కిట్స్ ని సప్లై చేయడానికి ఏజెన్సీని ఎంపానల్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 99 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 13 June 2024 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు అల్యూమినియం ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ప్లాంట్ ని ఒడిస్సాలో సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ప్లాన్ ని సెటప్ చేయడానికి 450 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్లాంట్ లోని 60,000 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉండబోతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ బాగా పెరుగుతున్నది కదా, సో మన ఇండియాలోని ఈ ఈవీ రివల్యూషన్ ని డ్రైవ్ చేసేందుకు గాను ఈ ప్రొడక్ట్స్ హెల్ప్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి శ్యామ్ మెటాలిక్ స్టాక్ లో జంప్ కనపడింది. నెక్స్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రేడియంట్ గ్రూప్ కంపెనీ అయినటువంటి రెసోజెట్ వాళ్ళతోని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ రెసోజెట్ అనేటువంటి కంపెనీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ కంపెనీతోని వీళ్ళు జాయింట్ వెంచర్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళిద్దరూ కలిపి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కన్స్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్ లోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 94 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది అండ్ ఈ డివిడెండ్ కి వీళ్ళు 2nd April ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే April 2nd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డు ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 650 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి డివిడెండ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడింది. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు టైటాన్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి టైటాన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్డ్ ని యూజ్ చేయడం ద్వారా యాన్యువల్లీ 2 lakhs rupees వర్త్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ రిలేటెడ్ గా ఒక కొత్త థింగ్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ అప్రూవ్ అయినటువంటి ప్రతి కార్డ్ పేరు పైన కూడా ఎస్బీఐ కార్డ్ అండ్ టైటాన్ కంపెనీ వాళ్ళు కలిపి ఒక చెట్టుని నాటబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ గ్రీన్ రెవల్యూషన్ బాగా పెరుగుతున్నది కదా మన కంట్రీలోని, సో దీన్ని ప్రమోట్ చేయడానికి గాను వీళ్ళు ఈ కార్డ్ పైన ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఈ కార్డ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ రెన్యువల్ ఫీ 2,999 rupees ప్లస్ టాక్సెస్ అప్లికేబుల్ అవుతాయని అండ్ వీటిపైన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఐఆర్డీఏ దగ్గర నుంచి ఒక పెద్ద రిలీఫే వచ్చింది. ప్రీవియస్ గా ఐఆర్డీఏ వాళ్ళు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్యూ చేసేటువంటి పాలసీస్ పైన హయ్యర్ సరెండర్ వాల్యూ ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ ని తీసుకురావడం జరిగింది. కాకపోతే దీని వలన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా నష్టపోతాయని చెప్పి ఐఆర్డీఏ కి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ రెస్పాన్స్ ని సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐఆర్డీఏ బోర్డ్ న్యూ సరెండర్ వాల్యూ రెగ్యులేషన్స్ లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. కాకపోతే ప్రీవియస్ గా హయ్యర్ సరెండర్ వాల్యూని ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రపోజల్ ని పెట్టిందో ఆ ప్రపోజల్ ని పక్కన పెడుతూ ఇకపై సరెండర్ వాల్యూ పాలసీ హోల్డర్ పాలసీని హోల్డ్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆధారంగా ఉంటుందని చెప్పి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ గా హైయర్ సరెండర్ వాల్యూ ప్రపోజల్ ఏదైతే ఐఆర్డీఏ పెట్టిందో ఆ ప్రపోజల్ ని ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పెద్ద రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఐసి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్ లో కూడా ఇనిషియల్ గా పాజిటివ్ మూమెంటం కనపడిన దాని తర్వాత కొంత కరెక్ట్ అయింది. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ లో మాత్రం పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ రీసెంట్ గా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ బాగా పెరుగుతున్నది కదా, సో దీంతో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పెంచుకునేందుకు గాను అదాని టోటల్ గ్యాస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అదాని టోటల్ ఎనర్జీస్ ఈ మొబిలిటీ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారు. సో ఈ ఎంఓయూలో భాగంగా అదాని టోటల్ ఎనర్జీస్ వాళ్ళ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో దాని యొక్క యాక్సెసిబిలిటీ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ కస్టమర్స్ కి లభించబోతుందని అండ్ ఎస్పెషల్లీ మహేంద్ర అండ్ మహేంద్ర XUV 400 కస్టమర్స్ ఎవరైతే
ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లూ సెన్స్ ప్లస్ యాప్ ని యూజ్ చేయడం ద్వారా 1100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జెస్ ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మోర్ ఈవీ ఛార్జెస్ ని యాక్సెస్ లోకి తీసుకొచ్చినట్లయితే దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ బాగా పెరుగుతుంది కదా. సో దానికోసమే ఇప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు అదాని టోటల్ ఎనర్జీస్ వాళ్ళతోని ఎంఓయూ సైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పతంజలి మిస్లీడింగ్ యాడ్స్ కేసు రిలేటెడ్ గా మీకు ఐడియా ఉన్నది కదా. ఒకవేళ ఎవరికైనా ఐడియా లేనట్లయితే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవిడ్-19 టైంలోని పతంజలి వాళ్ళు వాళ్ళ ఆయుర్వేదిక్ మెడికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేయడం ద్వారా కోవిడ్-19 ని క్యూర్ చేసుకోవచ్చు, ఇటువంటి యాడ్స్ అవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇలాగ మిస్లీడింగ్ యాడ్స్ అవి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఆ టైంలోని పతంజలికి అగైనిస్ట్ గా సుప్రీం కోర్టులోని కేసు ఫైల్ చేశారు. అండ్ సుప్రీం కోర్టు దీనికి రెస్పాండ్ అవుతూ పతంజలి వాళ్ళకి 1 crore ఫైన్ వేయడంతో పాటు ఇటువంటి మిస్లీడింగ్ యాడ్స్ ఇవ్వద్దని, అండ్ అంతేకాకుండా బీపీ, డయాబెటీస్, ఫీవర్స్ ఇటువంటి మెడికల్ కండిషన్స్ అన్ని కూడా పతంజలి ప్రొడక్ట్స్ తగ్గిస్తాయని చెప్పి మిస్లీడింగ్ యాడ్స్ ఏవైతే రన్ చేస్తున్నారో వాటిని కూడా వెంటనే ఆపివేయాలని చెప్పి కోర్టు వీళ్ళని ఆదేశించడం జరిగింది. కోర్టు ఇలా ఆదేశించినా కూడా వీళ్ళు స్టిల్ ఇటువంటి మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తున్నారని చెప్పి అగైన్ కేసు ఫైల్ అవడంతో సుప్రీం కోర్టు దానికి రెస్పాండ్ అవుతూ పతంజలి ఆయుర్వేదిక్ మెడిసిన్ యాడ్స్ ని టెంపరీగా బ్యాన్ చేయాలని, అండ్ అలాగే ఈ పతంజలి ఆయుర్వేదిక్ యొక్క ఎండి అయినటువంటి బాలకృష్ణ గారికి కూడా కోర్టు నోటీసెస్ పంపించడం జరిగింది. నో దీనికి ఈ రోజు పతంజలి ఆయుర్వేదిక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఆచార్య బాలకృష్ణ గారు రెస్పాండ్ అవుతూ ఈ మిస్లీడింగ్ యాడ్స్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టుకి అఫీషియల్లీ అపాలజీని సబ్మిట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇకపైన ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ని కూడా ఇవ్వమని చెప్పి సుప్రీం కోర్టుకి వీళ్ళు అఫిడవిట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 167 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు 3000 MT లోడింగ్ టార్గెట్ ని మీట్ అయ్యేందుకు గాను ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చక్రదాపూర్ డివిజన్ లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ చేయబోతున్నారు. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని సాస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి రేట్ గెయిన్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యుఎస్ లోని సెంట్రల్ అండ్ సౌత్ ఫ్లోరిడా మధ్యన టాప్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ టాప్ డెస్టినేషన్స్ కి ట్రావెల్ చేసేందుకు గాను హై స్పీడ్ రైల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బ్రైట్ లైన్ ట్రైన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రేట్ గెయిన్ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ ని వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా హాస్పిటాలిటీ అండ్ అలాగే ట్రావెలింగ్ సెక్టర్ లోని రియల్ టైమ్ ప్రైస్ ఇంటెలిజెన్స్ అండ్ రేట్ ప్యారిటీ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ ప్లాట్ఫామ్ ని వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా యుఎస్ రైల్ సెక్టర్ లోని ఈ రియల్ టైమ్ ప్రైసింగ్ ని యాక్సెస్ చేయడం ద్వారా బ్రైట్ లైన్ వాళ్ళు వాళ్ళ పొజిషన్ ని స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని బ్రైట్ లైన్ ట్రైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ అదే పాలసీ బజార్ అండ్ పైసా బజార్ బిజినెస్ లను ఆపరేట్ చేస్తుంటారు కదా, వీళ్ళు కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు పీబీ పే ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ పీబీ పే ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ సర్వీసెస్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళకి ఆర్బీఐ నుంచి లైసెన్స్ రావాలి. సో దీనికోసం అని చెప్పి వీళ్ళు ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్ రిలేటెడ్ గా ఆర్బీఐ లైసెన్స్ కి అప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో త్వరలో వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి కనుక అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పీబీ ఫిన్టెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి వకాడ్ లిమిటెడ్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్యూఐపీ మార్చ్ 20th అంటే నిన్న ఓపెన్ అయింది. ఈ క్యూఐపీలో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 570 crores రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 544 rupees per share గా ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న మార్కెట్ లో క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ గా వీళ్ళు క్యూఐపీ ప్రైస్ ని అయితే ఫిక్స్ చేశారు. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్యూఎస్ఆర్ కంపెనీ అయినటువంటి సఫైర్ ఫుడ్స్ వాళ్ళు వీళ్ళ గామా పిజ్జా క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ గామా పిజ్జా క్రాఫ్ట్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీస్ ని కూడా సఫైర్ ఫుడ్స్ లోని మర్జ్ చేయడానికి అని చెప్పి వీళ్ళ బోర్డు ప్రీవియస్ గానే అప్రూవ్ చేయడం జరిగింది. కానీ ఇలా మర్జ్ చేయాలంటే వీళ్ళకి ఎన్సీఎల్టీ అప్రూవల్ కావాలి కదా, దీనికోసం అని చెప్పి వీళ్ళు ఎన్సీఎల్టీలోని అప్లికేషన్ కూడా ఫైల్ చేశారు. నిన్న వీళ్ళకి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి ఈ మర్జర్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎన్సీఎల్టీ దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. సో ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సఫైర్ ఫుడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సాందార్ టెక్నాలజీస్ వాళ్ళకి ప్రీవియస్ గా సిటీ బ్యాంక్ వాళ్ళు 75 crores టర్మ్ లోన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ లోన్ ని ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్లేదని, ఎందుకంటే వీళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా కంపెనీ అయితే రివ్యూ చేసుకున్నది. ఈ రివ్యూ చేసుకున్న తర్వాత వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే వీళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మీట్ అవ్వచ్చని, సో ప్రీవియస్ గా అప్రూవ్ అయినటువంటి ఈ టర్మ్ లోన్ ఫెసిలిటీని అయితే వీళ్ళు తీసుకోవట్లేదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో కంపెనీ ఈ టర్మ్ లోన్ ని తీసుకోవట్లేదంటే వీళ్ళపైన ఫైనాన్స్ కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉండదు కదా. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో సాందార్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళు తెలంగాణ మంచిర్యాల గంగారెడ్డి రోడ్ లోని ఒక కొత్త స్టోర్ ని మార్చ్ 24th రోజున ఓపెన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళ స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్త స్టోర్ ని ఓపెన్ చేస్తున్నారని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డ్రోన్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ వాళ్ళు ఏవియేషన్ ఇండస్ట్రీలోని కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసేటువంటి హ్యాడ్రోన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి డ్రోన్స్ ఫీల్డ్ లోని డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ఈ కోర్స్ ని హ్యాడ్రోన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ లోని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈ హ్యాడ్రోన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ న్యూ డ్రోన్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కదా. ఇది డ్రోనాచార్య రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో డ్రోనాచార్య స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ కి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. వీళ్ళకి కాంట్రాక్ట్ ఎక్స్ప్లియో సొల్యూషన్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఎక్స్ప్లియో సొల్యూషన్స్ వాళ్ళకి వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్స్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనేటువంటి జాగిల్ సేవ్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2 years పీరియడ్ కి గాను విన్ అవడం జరిగింది. నెక్స్ట్ TCS వాళ్ళు 7 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళకి కాంట్రాక్ట్ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ అయినటువంటి రాంబోల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఇది $multi-million డీల్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డీల్ లో భాగంగా TCS వాళ్ళు రాంబోల్ వాళ్ళ ఎండ్ టు ఎండ్ IT ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. దీని ద్వారా రాంబోల్ యొక్క బిజినెస్ గ్రోత్ ని డ్రైవ్ చేయడంతో పాటు వీళ్ళ IT కాస్ట్ బేస్ ని కూడా ఆప్టిమైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. TCS వాళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే విన్ అయ్యారో ఇది TCS రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ లాయిడ్స్ మెటల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QIP రూట్ లోని 5,000 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు QIP లోని ఫ్లోర్ ప్రైస్ ఎంత సెట్ చేస్తారో అండ్ అలాగే QIP లోని రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ని దేని రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారు అన్నది చూడాలి. సో వీళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ LIC వాళ్ళకి జనవరి మంత్ లోని చెన్నై GST అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ అడిషనల్ కమిషనర్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 అండ్ 2018-19 కి గాను అప్రాక్సిమేట్లీ 663 crores వర్త్ డిమాండ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఆ టైంలోనే వీళ్ళు ఇది కరెక్ట్ కాదని దీనికి అగెనిస్ట్ గా వీళ్ళు అపీల్ చేయబోతున్నట్టుగా కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు దీనిలో భాగంగా మార్చ్ 20th అంటే నిన్న వీళ్ళు చెన్నై కమిషనర్ దగ్గర దీనికి అగెనిస్ట్ గా అపీల్ ఫైల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు అపీల్ ఫైల్ చేశారు కాబట్టి ఫైనల్లీ దీని రిలేటెడ్ గా ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ చెన్నై కమిషనర్ కూడా వీళ్ళు పే చేయాలని చెప్పి తీర్పు ఇచ్చినట్లయితే అది కొంత LIC రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. అలా కాకుండా ప్రీవియస్ గా ఇచ్చినటువంటి డిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి చెన్నై కమిషనర్ దగ్గర నుంచి కనుక ఆర్డర్ వచ్చినట్లయితే వీళ్ళు 663 crores పే చేయని అవసరం లేదు కాబట్టి అది LIC వాళ్ళ రిలేటెడ్ గా రిలీఫ్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ IPO లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 795 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 715 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ చివరికి ఈ రోజు సెషన్ లోని 712 రూపీస్ 30 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 0.38% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.